ఒక స్లమ్ ఏరియాలకు వెళ్ళి పిల్లలకు వాళ్ళందరికీ కూడా మరి ఆమె చదువు చెప్పడమే కాకుండా ఎంతోమందిని చూడండి, అటు చిన్న వయసు ఇటువంటి వాళ్ళే రేపొద్దున్న నాయకులు అయ్యేది. ఒకసారి నమస్కారం చేయమందరికీ. దివ్య పూసలు ఆమె శరణ్య డెవలప్మెంట్ ఫౌండేషన్ అని పెట్టి ఆమె నాకు అప్లై చేసిన బయోడేటా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఉన్నారు ఇటువంటి వాళ్ళు కూడా. ఆమె సొంత డబ్బులతో సమాజ సేవ చేస్తూ ఉందండి ఆ వయసుకి అమ్మాయిని. ఇటువంటి వాళ్ళు ఆణిముత్యాలు ఎంత సేవలు చేస్తూ ఉందంటే అమ్మాయి ఒకసారి వెబ్సైట్ చూడండి. అందుకే ఆమెకు అవార్డు ఇస్తున్నాము. ఆమెకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఆమె ఉమెన్ ఇండియాకే ఆమె డైరెక్టర్ కాబట్టి ఆమె ఇటువంటి యువతులను అందరినీ జత చేసుకొని మహిళా సాధికారత సాధించాలి అని చెప్పి, సమాజాన్ని ఉర్రూతలేగాలించాలని చెప్పి ఈ దివ్య పూసల గారు శరణ్య డెవలప్మెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అతి చిన్న వయసులో మరి సమాజ సేవ చేస్తున్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహిళా శిరోమణి ఆమె. మరి ఇంకా భవిష్యత్తులో చాలా ఆమె చేయాలని, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నప్పటికీ స్ట్రీట్ చిల్డ్రన్స్ కోసము, ప్రతి పర్యావరణం కోసము ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ఇటువంటి యువతులు అమ్మ ఒక నిమిషము శ్రీశ్రీ గారు అంటారు, కొంతమంది యువతులు ముందు యుగం దూతలు పావన నవ జీవన బృందావన నిర్మాతలని. అటువంటి మహిళ ఈమె. కాబట్టి ఈ అమ్మాయి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. Firstly, thank you so much, sir, Vicky Krishna Garu, for this wonderful opportunity. Thank you, mom and dad. So actually, నేను ఒక టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ అండి. సో ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 17 years. సో ఒక ప్యాషన్తో ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది మా పాప పేరు మీద. సో ఇట్స్ బీన్ 4 years that we have started Sharanya Development Foundation, and till now we have helped around 30,000 plus people, mainly into women and child development. Thank you so much everyone. Thank you so much for blessings, ma'am, sir, everyone. No words, I'm speechless. Thank you so much. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా భవిష్యత్తులో చాలా సేవలు చేయమ్మా. గురువు గారు ఆశీస్సులు తీసుకోండి. ఇటువంటి వాళ్ళకి ఈరోజు ఇస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.